బుల్లస్ ఫెంఫిగాడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. థిక్ వాటర్ బబుల్స్ లాగా స్కిన్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకు వస్తుంటుంది ఇది అంటే, ఇది స్కిన్. ఈ స్కిన్లో పై స్కిన్ కింది స్కిన్ అని 2 స్కిన్లు ఉంటాయని చెప్పాను. దీన్ని ఎపిడెర్మిస్ అంటాం, దీన్ని డెర్మిస్ అంటాం. ఈ యొక్క పై స్కిన్ స్కిన్ సపరేట్ చేస్తూ ఇట్లా ఒక బేస్మెంట్ మెంబ్రేన్ అంటే పై స్కిన్ కింద ఒక బంధం లాగా ఏర్పడి ఉంటుంది అనమాట. సో ఇది చాలా థిక్గా ఉంటుంది. దీని లోపల బ్లడ్ సప్లై ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై లోపల వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టు వీటిని పోలీస్ కణాలని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఆ పై స్కిన్ ఎపిడెర్మిస్, ఈ యొక్క కింది స్కిన్ డెర్మిస్, ఈ రెండింటినీ కలుపుతూ ఇట్లా బేస్మెంట్ మెంబ్రేన్ అనేటువంటి ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఈ మెంబ్రేన్ లో BP230, BP180 అనేటువంటి ప్రోటీన్స్, యాంటీజెన్స్ ఉంటాయి. ఆ రెండు ఏం చేస్తాయంటే, వీటితో పాటు ఇంకా కొన్ని కొల్లాజన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క పై చర్మాన్ని, ఈ యొక్క కింది చర్మాన్ని అంటే ఎపిడెర్మిస్ని డెర్మిస్ని ఇట్లా గట్టిగా పెనవేసుకునేటువంటి ఒక బంధం మాదిరిగా ఉంటుంది అనమాట. సో అంత ఈజీగా విడిపోవు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు చాలా తప్పుగా అర్థం చేసుకొని ఈ యొక్క వెళ్ళేసి ముఖ్యంగా ఈ యొక్క BP230, ఈ యొక్క BP180 అనేటువంటి వెళ్ళేసి ఈ యొక్క ప్రోటీన్స్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేసేసరికి ఆ ప్రోటీన్స్ అనేటువంటివి వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయేసరికి ఈ యొక్క పై చర్మము, ఈ యొక్క కింది చర్మము రెండూ కూడా సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయ్యేసరికి ఈ మాదిరిగా ఒక నీటి బుగ్గలాగా ఫామ్ అవుతుంటుంది. దీన్నే బుల్లస్ ఫెంఫిగాడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం.